ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 22వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. మీరు కోరుకున్న అభివృద్ధిని చూడగలుగుతారు. కాసింత ఏకాంత సమయాన్ని గడుపుకోగలుగుతారు. పనిలో పని భారాన్ని, ఒత్తిడిని తగ్గించుకుంటూ సహజంగానే మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. మానసిక ప్రశాంతతను పొందగలుగుతారండి. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. గతంలో ఏర్పడిన ఇబ్బందులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ చక్కగా ఎదుర్కొంటూ వాటికి అవసరమైన పరిష్కారాలను కూడా మీరు ఈరోజు కనిపెట్టుకోగలుగుతారు. వాటి తాలూకా లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కబెట్టుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా యథాతథంగా అమలుపరుచుకుంటూ వెళ్ళిపోగలుగుతారండి. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు, స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ, మీ మేలు కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి చక్కటి సలహాలను పొందగలుగుతారు. వారితో మాటామంతి జరపగలుగుతారు. వారితో కలిసి కాసింత సమయాన్ని గడపడం మానసికంగా మీకు మరింత ఆనందాన్ని, దృఢత్వాన్ని కలిగించే విధంగా కూడా ఉండబోతుందండి. అన్ని విషయాలను కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడంలో మీదే పైచేయిగా ఉంటుందండి. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యక్తిత్వంతోనూ, మీ యొక్క మాట తీరుతోనూ అందరి మనసులను గెలుచుకుంటూ చక్కగా ప్రతి పనిని కూడా మీ ఆధీనంలోకి తెచ్చుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉండటం మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. అందరినీ చక్కగా మెప్పించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎవ్వరిని నొప్పించకుండా ప్రతి విషయంలోనూ కూడా అందరి మనసుల్లోనూ కూడా మీదైన శైలిలో ఒక స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. సమాజంలో గౌరవప్రదంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మీ సలహాల కోసం కొంతమంది వ్యక్తులు కానీ, లేదా ఎవరైనా సంస్థలు కానీ ఇట్లాంటివి కూడా వచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. అంటే మీరిచ్చే సలహాలు వారికి కొంత మేలు చేకూర్చబోతే విధంగా ఉండబోతుందండి. ఆ దిశగా కొంతవరకు కూడా మీకు మీరిచ్చే సలహాలతో వారు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఆర్థిక పరంగా కూడా అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో చురుగ్గా ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి ఆదాయ మార్గాలను పెంచుకోవటం కానీ, ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ప్రతి అడుగు ముందుకు వేయటం కానీ, మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అనుకున్న విధంగా సకాలంలో మీ చేతికి డబ్బు రావటం, మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీ చేతికి డబ్బు అందటం, అది కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అయితే కొంతవరకు ఈరోజు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. అటువంటి విషయంలో కొంత జాగ్రత్తను వహిస్తూ ఖర్చులు ఏవైతే అనవసరమైనవి ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వాటిని వదులుకోవటం కానీ చేయటం వల్ల మీ యొక్క డబ్బు ఏదైతే ఉందో దానిని పొదుపు నిల్వల్లో పెట్టుకోవడం కానీ, భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునే విధంగా ఉంచుకోవటం కానీ ఇట్లాంటివి చేయగలుగుతారండి. అది కూడా మీకు రానున్న రోజుల్లో చక్కటి అవకాశాలను, చక్కటి డబ్బుకు సంబంధించిన లావాదేవీలను జరుపుకునేందుకు వీలుగా మీకు అన్ని అవకాశాలను కలిగిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోవటంలోనే కాకుండా ఏకాగ్రతతో ప్రతి విషయాన్ని కూడా ముందు చూపుతో రానున్న భవిష్యత్తులో ఈరోజు తీసుకునే నిర్ణయం ఏ విధమైన ప్రభావం చూపుతుంది అనే ఆలోచనలతో మీరు అడుగులు వేసుకుంటూ వెళ్ళటం కూడా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అంతేకాకుండా దానివలన అలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల మీరు మరింత లాభపడే అవకాశం కూడా ఉండబోతుందండి. మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారండి. విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి. మీరు మీ మనసు ఏదైతే కోరుకుంటుందో ఆ విధంగా కొంతవరకు విశ్రాంతిని కూడా తీసుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మెలకువతో, ముందు చూపుతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీ వద్దకు ఎవరైనా సలహాల కోసం వచ్చినా, లేదా ఏదైనా ఆర్థిక సహాయం కోసం వచ్చినా మీ చేతనైనంతలో లేదనకుండా, కాదనకుండా వారికి సంతోషపరిచే విధంగా మీరు మెసలుకొని చక్కగా వారిని పంపించడం కూడా వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా మానసికంగా మీకు కూడా ఆనందాన్ని ఇచ్చే విధంగా ఉండబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
మీ వరకు ఎవరైనా వచ్చినప్పుడు మిమ్మల్ని ఏదైనా మాటల ద్వారా, ఏదైనా అంతర్గత వ్యవహారాలు మీ విషయాలపై వారు ఏకాగ్రతను కనబరుస్తున్నప్పుడు, మీరు కొంతవరకు రహస్యాలను పాటించటం, వారికి అన్ని విషయాలలోనూ సహాయం చేసినప్పటికీ గూడా, మీ వ్యక్తిగత వ్యవహారాలను వారి ముందు ఉంచటం, ఇట్లాంటివి చేయకుండా ఈరోజు జాగ్రత్త పడటం మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి. అంటే మీ యొక్క రహస్యాలను తెలియచేయడం కానీ, మీ వ్యక్తిగత వ్యవహారాలను వారి ముందు మనవాళ్లే కదా అని మాట్లాడేస్తూ ఉండటం కానీ, లేదా మీ ఆర్థికపరమైన లావాదేవీలను వారికి తెలియచేయటం కానీ, ఇట్లాంటివి చేయకుండా ఉండటం వల్ల ఈరోజు మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు ముందుకు సాగగలుగుతారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా వాటి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ప్రతి పనిని పూర్తి చేసుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా తెలివైన వ్యవహారాలతో చక్కటి రోజుగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక కుటుంబ వ్యవహారాలు కూడా అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజును గడుపుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా వారి సలహాలను తీసుకోగలుగుతారు. చేదోడు వాదోడుగా ఉంటూ ఒకరికొకరు అన్నిటిని కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ చక్కగా రోజునైతే ఎంతో శుభప్రదంగా మీరు ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడుపుకోగలుగుతారండి. అనుకున్న సమయానికి ప్రతి పనిని పూర్తి చేసుకుని అనుకున్నట్లే చక్కటి విజయాలతో రోజునైతే ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా చక్కటి ఫలితాలను మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెడుతూ మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళుతూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారండి. కొంతవరకు పని భారం కానీ, ఒత్తిడి కానీ సహజంగానే లేకుండా మీ పనులన్నిటినీ చకచకా పూర్తి చేసుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సహాయ సహకారాలను పొందుతూ ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మీ భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుతూ చక్కటి లాభాలతో రోజునైతే అనుకున్న విధంగా సంతోషంగా గడపగలుగుతారండి. ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడుపుకోగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు ప్రణాళికలు వేసిన వాటినన్నిటినీ కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. శ్రేయోభిలాషుల సలహాలను కూడా తీసుకుంటూ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారు. చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుందండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. సన్నిహితులు, స్నేహితులతో కాసింత సమయాన్ని గడుపుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత విరామ సమయాన్ని తీసుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ మీ ప్రతి పనిని కూడా ముందుకు నడిపిస్తూ రోజు
రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు మీ బాధ్యతల నిర్వహణలో మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కటి ప్రణాళికలతో మీ ప్రతి పనిని పూర్తి చేసి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే మహిళలు ఉన్నారో, వ్యాపారాలు చేసే మహిళలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మీరు మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారు. చక్కటి మెళకువలను పాటించగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా మీ ప్రతి ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఆచరణ రూపంలో ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోగలుగుతారండి. తెలివైన నిర్ణయాలతో రోజునైతే ఎంతో లాభాలతో సంతోషంగా గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. మీ బంధంలో మీరు మరింత తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. కోరుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రతి నిర్ణయాన్ని కూడా చర్చించుకుంటూ తీసుకోగలుగుతారండి. వారు అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను మీకు సలహాలను ఇస్తూ ఇద్దరి మాట ఒకటే కాసింత ఏకాంత సమయాన్ని కూడా గడుపుతూ మనసుకు నచ్చిన విధంగా ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో మీ ప్రతి అడుగు ముందుకు వేయగలగడం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారు. రాజకీయ నాయకులకు కూడా కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త ప్రణాళికలతో మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటం, మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని వారి మనసులో దక్కించుకోవటం, మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం, మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలతో ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.